ఎవ్వలన్నా ఓ పెళ్ళికి పోతే ఏం చేస్తారోళ్ళ పిల్లగాని మీద అచ్చింతలేసి ఆశీర్వదించి ఏదైనా గిఫ్ట్ చేస్తే అది అలా చేతిలో పెట్టి ఓ కిసిక్ అని ఒక ఫోటో దిగుతారు అంతే కదా. ఆ టెంక భోజనాలు చేసి చదివింపులు రాయించేటోళ్ళు ఉంటే అవి రాయిస్తారు. కానీ అదే గిడో కాడ ఓ ఇద్దరు ఓ పెళ్ళికి పోయి ఏం చేసిరో చూడుండ్రి. ఇక అటెంక ఏమైందో మీకే తెలుస్తుంది. పిలువని పెళ్లి ఎయ్యని ఇస్తరి అంటారు. అసొంటి పెళ్లికి పోయిన ఇద్దరు బద్మాష్ గాళ్ళు డైరెక్ట్ పెళ్లి కొడుకునే కత్తితోని కస్స ఒడిచి ఇట్లా బండి మీద పారిపోవట్టిండ్రు. పట్టుకుందామన్నా దొరకలేదు, కత్తితోని బెదిరించి మరీ పోయిండ్రు. మరి వీళ్ళు ఈ పట్టుకుందామని ప్రయత్నం చేసిన దగ్గర నుంచి తప్పించుకున్నారు కానీ డ్రోన్ కెమెరా నుంచి తప్పించుకోలేరు కదా. అందుకే ఆ పెళ్లిలనే డ్రోన్ ఎగరేసే కెమెరా అన్న వీళ్ళను ఇట్లా 2 కిలోమీటర్ల డ్రోన్ తోని అంటబడ్డాడట. ఇప్పుడు ఈ వీడియో సాక్ష్యంతోనే పోలీసులు కేసు రాసుకున్నారు. ఇది మహారాష్ట్రలో ముచ్చట. మరి వీళ్ళెందుకు పెళ్లి కొడుకును ఒడిచిర్రు అని అంటే తినే లొల్లి కాదు, తాగే లొల్లి కాదు, పైసల లొల్లి అంతకంటే కూడా కాదు, డాన్స్ లొల్లి. అవును, డీజేలో ఈ పాట పెట్టుమని వాళ్ళు లేదు ఇంకో పాట పెట్టాలని పెళ్లి కొడుకు అన్న వాళ్ళే కోపం పెంచుకొని అటెంక గిట్ల స్టేజ్ మీదకి కత్తి పట్టుకొని వచ్చి ఒడిచిర్రు. దెబ్బకు ఆడున్నోళ్ళు భయపడ్డారట మొదలు. అటెంక పట్టుకుందామని చూస్తే వాళ్ళని కూడా బెదిరించి తప్పించుకున్నారు. కానీ ఆ డ్రోన్ కెమెరా అన్న అయితే భలే ఎంటబడ్డాడు గనుల్లా కెమెరాతోని.